నీకు 10,00,00,000 నాకు 10,00,00,000 సాక్ష్యాలు ఎక్కడున్నాయో చెప్పు నిషి అని చెప్పేసి దివ్యాంక అయితే నిషికి కాల్ చేసి అడుగుతూ ఉంటుంది కదా. ఇంకా నిషి అంటుంది, అయినా నాకు కావాల్సింది డబ్బులు కాదు అని చెప్పేసి ఇంకా దివ్యాంకకైతే నిషి అంటుంది. అన్నాక మరి ఇంకేం కావాలి అని చెప్పేసి దివ్యాంక అడుగుతుంది. నాకు మినిస్టర్ గారు గెలిచిన తర్వాత ఆయన సపోర్ట్ కావాలి అని చెప్పేసి నిషి అడుగుతుంది. సరే ఆయనకి ఇంత మంచి ఆఫర్ ఇచ్చాక మనం ఎందుకు వదులుకుంటాం, నీకేం కావాలన్నా చేస్తాను, అలాగే 10,00,00,000 కూడా వస్తాయి మనకి, ఆ సాక్ష్యాలు ఎక్కడ పెట్టావో చెప్పు అని చెప్పేసి ఇంకా దివ్యాంక అయితే అడుగుతుంది. అడిగాక సరే ఆ సాక్ష్యాలు తీసుకొని అయితే నేనైతే నీ దగ్గరికి వస్తాను అని చెప్పేసి నిషి అయితే అంటుంది. అన్నాక ఇంకా దివ్యాంక సంతోషంతో ఇంకా జేడీకి కాల్ చేసి సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయని చెప్పేసరికి జేడీ కేదార్ ఒక్కసారిగా షాక్ అవుతారు. షాక్ అయ్యి సరే మేము ఒక లొకేషన్కి సెండ్ చేస్తాం, ఆ లొకేషన్కి మీరు రండి సాక్ష్యాలతో, మేము కూడా డబ్బులు తీసుకొని వస్తాము అని చెప్పేసి అనడంతో ఒకసారిగా ఇంకా దివ్యాంక అమ్మయ్య ఇంత మంచి కాంట్రాక్ట్ వస్తుంది అనుకోలేదు అని చెప్పేసి సంతోషంతో ఇంకా అక్కడికి నుంచి వాళ్ళు షేర్ చేసిన లొకేషన్కి అయితే బయలుదేరుతూ ఉంటుంది. ఇక్కడ కౌశికి కంగారు పడిపోతూ ఉంటుంది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏంటో, అసలు సాక్ష్యాలు దొరుకుతాయో లేదో అని చెప్పేసి ఇంకా కౌశికి అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. అలాగే ఇంట్లో వాళ్ళు అన్న మాటలన్నీ గుర్తు చేసుకొని బాధపడిపోతూ ఉంటుంది. ఇంకా మీనన్కైతే ఈ సాక్ష్యాలు ఎలాగైనా ఇవ్వాలి అని చెప్పేసి ఇంకా తనైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఇంకా నిషి ఎవరికి తెలియకుండా ఆ సాక్ష్యాలను అయితే తీసుకొని తనైతే దివ్యాంకి కాల్ చేసి ఎక్కడికి రావాలి అని చెప్పేసి అడుగుతుంది. అడిగాక నేనున్న ప్లేస్కి నేను లొకేషన్ సెండ్ చేస్తాను రా అని చెప్పేసి అనడంతో ఇంకా నిషి అయితే దివ్యాంక దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఇంకా సాక్ష్యాలు అయితే ఇస్తుంది. ఇచ్చాక ఇంకా జేడీ వాళ్ళు అయితే అక్కడికి వస్తారు. రాగానే దివ్యాంక ఒక్కసారిగా షాక్ అవుతుంది. నిషి వెళ్ళి కార్ వెనకాల దాక్కుంటుంది. ఇంకా దివ్యాంకని చూడగానే జేడీ వాళ్ళు ఒక్కసారిగా ఏంటి మమ్మల్ని చూసి షాక్ అయ్యావా అని చెప్పేసి అడుగుతారు. అడిగేసరికి అంటే మీరు నాకు కాల్ చేసింది మీరేనా అని చెప్పేసి దివ్యాంక అయితే షాక్ అవుతుంది. అవును మేమే కాల్ చేశాము, అయినా సాక్ష్యాలు నువ్వు గల్లంతు చేసినందుకు నువ్వు కటకటాలు లెక్క పెడతావు అని చెప్పేసి జేడీ అయితే అంటుంది. అన్నాక ఇంత మోసం చేస్తారా అని చెప్పేసి దివ్యాంక అయితే అంటుంది. అన్నాక నువ్వు ఖచ్చితంగా ఈ శిక్ష అనుభవించే తీరాలి, తనని ఇంత అన్యాయం చేశారు కౌశికి గారిని, ఇంతకింత అనుభవిస్తామని చెప్పేసి ఇంకా ఆ సాక్ష్యాలు అయితే జేడీ తీసుకొని ఇంకా దివ్యాంకని లాక్కొని అలా వెళ్తూ ఉంటారు. ఇదంతా నిషి వెనక నుంచి చూసి కంగారు పడిపోతూ ఉంటుంది. అమ్మ నేనైతే దొరికిపోయేదాన్ని అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా సాక్ష్యాలు తీసుకొని ఇంకా జేడీ వాళ్ళు అయితే కౌశికి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి మేడం సాక్ష్యాలు దొరికాయి, ఇంకా మీరు వెళ్ళొచ్చు అని చెప్పగానే ఇంత తొందరగా సాక్ష్యాలు మీకు ఎలా దొరికాయి అని చెప్పేసి కౌశికి అయితే అంటుంది. మేము చేస్తే అనుకున్న పని సాధించి తీరుతాం, మీ తప్పు లేదని మాకు తెలుసు, అందుకే ఒక రాయి వేసి చూసాము, అలాగే సాక్ష్యాలు దొరికేశాయి అని చెప్పేసి ఇంకా జేడీ అయితే అంటుంది. అన్నాక ఇంకా మీ మీద ఎలాంటి కేసు లేదు మీరు వెళ్ళొచ్చు అని చెప్పగానే ఇంకా కౌశికి అలా వెళ్తూ ఉండడంతో అయినా మీకు సాక్ష్యాలు ఎలా దొరికాయి, ఎక్కడ దొరికాయో తెలుసుకోవచ్చా అని చెప్పేసి కౌశికి అంటుంది. అన్నాక ఇంకా దివ్యాంక పేరు చెప్పేసరికి ఇంకా నిషి వాళ్ళు కూడా అందులో ఉన్నారో లేదో అని చెప్పేసి ఇంకా కౌశికి ఏమీ అనకుండా సైలెంట్గా దివ్యాంకను చూసి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో ఇంకా నిషి వాళ్ళైతే ఖచ్చితంగా వదినకి మన గురించి తెలిసిపోయే ఉంటుందని చెప్పేసి తన కంగారు పడి ఇంకా ఇంట్లోకి వెళ్తుంది. వెళ్ళి అయితే ఇప్పుడు వదిన ఖచ్చితంగా బెయిల్ మీద వస్తుందన్నమాట అని చెప్పేసి ఇంకా నిషి వాళ్ళ హస్బెండ్ అయితే భయపడిపోతూ ఉంటాడు. అది కార్ సౌండ్ రాగానే అమ్మ నిషి వాళ్ళు వదిన అరెస్ట్ అయ్యడం కాదు రిలీజ్ అవ్వడం కూడా జరిగిపోయింది అనుకుంటా అని చెప్పేసి వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు. ఇంకా కౌశికి వాళ్ళ నాన్న అయితే సంతోషపడిపోతూ ఉంటాడు. అసలు నిన్ను ఎలా విడిపించారమ్మా, ఎవరు విడిపించారు అని చెప్పేసి ఇంకా అతనైతే అడుగుతూ ఉంటాడు. ఇంకా కౌశికి అయితే ఇంకా నిషి వాళ్ళని కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో ఇంకా అయ్యో అక్కకి మన గురించి తెలిసిపోయినట్టు ఉంది, మనం ఇంకా అయిపోయింది మన పని అని చెప్పేసి నిషి బాగా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరి రేపు ఏం జరగబోతుందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.